ప్రైజ్ టు ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రిన్స్ జాకోబ్, సైద్ ప్రిన్స్ జాకోబ్, ఫార్మర్లీ ఎం సుబ్బారావు జాకోబ్. బాగున్నారా? మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వారి శుభనామములో శుభాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మీతో కొన్ని మాటలు, పాస్టర్లకి ప్రసంగములు. ఎవరికండి? పాస్టర్లకే ప్రసంగాలు. ఈ మొదటి ప్రసంగం వివాహము గురించి చెప్పాలి అని ఆశ. మీ అందరికీ తెలుసు. అయినా కొన్ని సంగతులు, కొత్త సంగతులు మనం మాట్లాడుకుందాం, బలపడదాం. మీరు కావస్తే రెఫరెన్స్లు రాసుకోండి, తర్వాత వర్తమానం వినండి. ఇది వివాహము గురించి. వివాహం అంటే 4 అక్షరాలు. వి-వా-హ-ము. విడివిడిగా పుట్టి విడివిడిగా జీవించే ఇద్దరిని, వా అంటే దేవుని వాక్యము ద్వారా వారిద్దరినీ ఒకరిని ఒకరు హత్తుకుని జీవించేలా చేసే పనే వివాహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు కదా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ద మోస్ట్ హానరబుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ నగరం కన్నా, ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్గా అవడం కన్నా వివాహము ఘనమైనది. దీని గురించి ఆదికాండము 2వ అధ్యాయము 8 నుంచి 27 దాకా, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 దాకా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 29 దాకా మీరు చదువుకోండి. ఇదిగో పూర్తిగా రాయబడి ఉంది. వివాహము ఘనమైనది. మానవుడు సహజంగా పుట్టినప్పుడే వికలాంగుడు. ఒక అవయవాన్ని కోల్పోయిన వాడు. ఆ అవయవం మళ్ళా వివాహం చేసుకున్నప్పుడు అతనికి దొరుకుతుంది. వివాహం చేసుకున్న తర్వాత పురుషుడు సంపూర్ణుడుగా మారతాడు భార్యతో. ప్రేమైన వాళ్ళరా, ఈ పెళ్లికి చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి వివాహము, కన్యాదానము, పాణిగ్రహణము, పెళ్లి. ఇంగ్లీష్లో వెడ్డింగ్, వెడ్లాక్, సోలమనైజేషన్, ఇవి పేర్లు ఉన్నాయి. ఒక రోజు నాకు ఒక పెళ్లి కవర్ వచ్చిందండి. దాని మీద వెల్డింగ్ కార్డు అని ఉంది. కార్డు వెల్డింగ్ కార్డు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి వెల్డింగ్ కార్డు అని ఉంటే అది పెళ్లి శుభలేఖ. పొరపాటుగా వెల్డింగ్ బదులు వెల్డింగ్ అని పడింది. ప్రభు అన్నారు, ఇది కరెక్ట్. నీవు ఒక వెల్డర్ని, ఇద్దరిని వెల్డింగ్ చేస్తావు ఈ రోజున, స్త్రీని పురుషుడిని. వారికి వారి జీవితాల్లో విడిపోతున్నట్లు ప్రార్థన చెయ్యాలి అని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. 2 ఇనపరాళ్లను ఎలాగని వెల్డింగ్ చేస్తావో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నీవు వెల్డింగ్ చెయ్యాలి అన్నాడు. అదే వెడ్డింగ్. ఈ వివాహం అన్నది దైవ చిత్తం అండి, దేవుని కోరికండి. స్త్రీకి 18 ఏళ్ళు నిండాలి, పురుషుడికి 21 ఏళ్ళు నిండాలి. హోలీ మెట్రిమనీ లేక కప్లింగ్ అని ఉంటుంది. హోలీ మెట్రిమనీ అంటే పరిశుద్ధ వివాహము. వివాహాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి పెద్దలకు కుదిర్చే పెళ్లి, రెండవది మధ్యవర్తులు లేక పెళ్లిళ్ళ కారయ్యలో వీళ్ళనే మ్యాట్రిమోనీలు అంటారు, వాళ్ళు కుదిర్చే పెళ్లి. మూడవది లవ్ మ్యారేజ్. నాలుగవది
పేపర్ పెళ్లి చెప్పాను. కాంట్రాక్ట్ మ్యారేజ్. విదేశాల్లో ఏం చేస్తారంటే మళ్ళా ఉండదు, ఒకరితో చూసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒక సంవత్సరం పడికే తర్వాత నీదే నా దారినాడు విడేతో కూడా అప్పుడే. మన భారతదేశంలో అటువంటిది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, ఆ కరుదుగా ఇంకొక మ్యారేజ్ ఉంది. ఇది పెద్దవాళ్ళు కుదిర్చింది, హోలీ బెడ్రూమ్. లవ్ మ్యారేజ్ లో కూడా ఇద్దరు చూసుకుని మరి పెద్దల ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసేసుకుంటారు, అది లవ్ మ్యారేజ్. ఈ వివాహానికి నాకు ఒక ఆయన చెప్పాడు, 4 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, 5. ఒకటి ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, ఈ అంటే ఎడ్యుకేషన్. దీనిలో డి మిస్ అయింది మీకు చూసారా? ఈ 4 ఉన్నా లేకపోయినా 5వ ఉందంట, అది డి అంటే డౌరీ. కట్నము లేనిదే పెళ్లి చేసుకొనబడదు. తెలుగులోకి వస్తే ఆ అంటే అందము, ఆ అంటే ఆస్తి, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈడు జోడు. ఇవి ఉన్నా లేకపోయినా కా ఉంటే చాలట. కా అంటే కట్నము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవేళ పెళ్ళిళ్ళన్నీ కూడా కట్న కానుకల మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రేమైన వాళ్ళ, ఎంత పెద్దవారైనా ఎంత ఇస్తాం కన్యా కట్నం. ఈ కట్నం కోసం పెళ్లిని చేసుకుంటున్నారు. వివాహానికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకులు వేరువేరుగా జీవిస్తారు. ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. వివాహమైన తర్వాత వారిద్దరూ ఒకే గృహంలో ఉంటారు, ఒకే గదిలో కలుసుకుంటూ ఉంటారు. అయితే వివాహము కాక మునుపు వారు మంచాలు వేరు, కంచాలు వేరు, క్లాసులు వేరు. పెళ్ళయిన తర్వాత ఒకే కంచం, ఒకే మంచం, ఒకే శరీరం. అది దైవ చిత్తము. పెళ్లి కాక మునుపు వారు రకరకాలుగా ఉంటారు. కానీ పెళ్ళయిన తర్వాత పెళ్ళైన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఈ చుట్టూ తిరగాలి, ఇద్దరు కలిసి తినాలి. 2 ప్రే టుగెదర్, ప్రార్థన చేసుకోవాలి. 3 లవ్ టుగెదర్, భర్తని భార్య, భార్యని భర్త ప్రేమించుకోవాలి. తర్వాత స్లీప్ టుగెదర్, కలిసి పడుకోవాలి. అది తర్వాత గివ్ టుగెదర్, దేవుడికి ఇవ్వాలంత పాపని. అందుకే ఈ వివాహం. ఈరోజు ఇద్దరుగా ఉన్న వీరిద్దరూ వచ్చే సంవత్సరానికి 3 అవ్వాలండి. అంటే వీరు ఒక పాపని కానీ బాబుని కానీ దేవుడికి ఇవ్వాలి. ఇది దైవ చిత్తము. వివాహం చేసుకున్న వారు దేవునికి కళనివ్వాలి. అది అందుకే ఇది ఘనమైనది. వివాహము మనిషికి 3 అవస్థలు ఉంటాయి. బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ. బాల్యం అంటే చిన్న 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి బాల్యావస్థలో ఉంటాడు. 15 ఏళ్ళు దాటితే పురుషుడి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. స్త్రీ శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు దైవ ప్రసాదితమైనది. పురుషుడికి మీసాలు వస్తాయి, స్త్రీలకి కొన్ని దేహాల్లో భాగాలు వస్తాయి. అంతేకాదు పురుషుడి పట్ల స్త్రీకి, స్త్రీ పట్ల పురుషుడికి వ్యామోహం కలుగుతూ ఉంటుంది. దాన్నే ఆకర్షణ అంటారు. ఈ ఆకర్షణ ఎందుకంటే ఇది దైవ చిత్తం. వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు ఆకర్షించుకుంటూ వాళ్ళ కాపురం చెయ్యాలి. ఆ ఆకర్షణ లేకపోతే వారెవరో మంచమెక్కర. ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుడు ఆకర్షణ పెట్టాడు. వివాహం గురించి చాలా మందికి తెలియదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-8 వచనాల్లో పౌలు గారు అంటాడు కదా,
జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఎవరికి వీళ్ళు? సొంత భార్య. రోడ్డే పోయి అమ్మాయిని చూసి బాగున్నామని ముద్దనుకుంటే నమ్మకాయ కూడా ఉంది. అదే స్త్రీ మెడలో 3 ముళ్ళు వేస్తే ఆమె పట్టదు, ముద్దనుకుంటుంది. అందుకే ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు. మీకు ఒక మాట చెప్తాను చూడండి. కార్ నడపాలంటే లైసెన్స్ ఉండాలి, మోటార్ సైకిల్ నడపాలంటే లైసెన్స్ ఉండాలి, విమానం నడపాలంటే లైసెన్స్ ఉండాలి, ఓడ నడపాలంటే లైసెన్స్ ఉండాలి. మరి దేవుని రూపంలో చేయబడిన ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక గదిలో ఉండాలి, కలవాలి అంటే దానికి లైసెన్స్ ఉండి తీరాలి. ఆ లైసెన్సే వివాహము. ఇది దైవ చిత్తానుసారమైనది. ఈ లైసెన్స్ పెళ్ళైన తర్వాత నేను మ్యారేజ్ తీస్తాను కాబట్టి నేను ఇస్తాను కాగితం మీద వీరిద్దరూ భార్యాభర్తలు. మరి వారిద్దరూ భార్యాభర్తలు కాబట్టి కారు ఎక్కచ్చు, ఆటో ఎక్కచ్చు, మరి విమానం ఎక్కచ్చు, మంచం ఎక్కచ్చు. దేవునికి స్తోత్రం. అదే టైగారు మంచం అంటారేంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఊరంతా తిరిగి వస్తాడు, నా కాళ్ళు పిసగవే అంటే మరి మంచం ఎక్కాలి కదా అమ్మాయి కూడా. అందుకని ఎవ్వరు ఏమనడానికి వీల్లేదు. వివాహము ద్వారా వారికి పూర్తిగా లైసెన్సు వచ్చింది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటాడు. ఒంటరిగా ఉంటే తుండ్ర అయిపోతాడు. అందుకని దేవుడు ఈ వివాహ వ్యవస్థని ఏర్పరిచాడు. ఈ వివాహమే లైసెన్సు. ప్రేమైన వాళ్ళరా, ఈ వివాహము దేవుని చిత్తానుకూలముగా జరుగుతూ ఉంది. పెళ్లికి కాకముందు వీరిద్దరూ వేరువేరుగా ఉంటారు. వేరువేరు కంచాలు, వేరువేరు మంచాలు. పెళ్ళయ్యాక ఒకే కంచం, ఒకే మంచం. అది దేవుని చిత్తం. చూడండి, ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్లు కలిపి అనుకోండి, అవి నీళ్ళ పాలు అవుతాయి. వాటిని సపరేట్ చేయడం మన వల్ల కాదు. వివాహము ద్వారా అనుసంధానించబడిన స్త్రీ పురుషులిద్దరూ కూడా ఏక శరీరము, ఒకే గ్లాసులో పోసిన నీళ్ల వంటి వారు. ఒక పుల్ల మామిడి కొమ్మను తీసుకొచ్చి తీయ మామిడి చెట్టు అంటు కడితే అది తీయ మామిడి కాయలు కాస్తుంది. ఈ వివాహం అన్నది ఒక పురుషుడిని ఒక స్త్రీతో అంటు కట్టడమే. దీన్నే బెడ్ లాక్ అంటాడు. తాళం వేసాడమే బెడ్ లాక్. పాణిగ్రహణం మనకు పేరుంది. పురుషుడు ఏం చేస్తాడంటే స్త్రీ చేతిలో తన చెయ్యి పెట్టి లాక్కుంటాడు. పాణిగ్రహణము. తండ్రి ఏమో 2 చేతుల్లో కలుపుతాడు, దాన్ని కన్యాదానం అంటారు. అయితే ఇక్కడ పురుషుడు స్త్రీని తన చేతుల్లో పెట్టుకుని లాక్కుంటే అది బెడ్ లాక్. వారిద్దరూ కలిసి జీవించడానికి అవకాశం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4-5 వచనాల్లో ప్రభు అంటారు, వివాహము కాకముందు వేరువేరుగా ఉన్నా వివాహమైన తర్వాత వారిద్దరూ ఏక శరీరముగా ఉండును. దేవుడికి మహిమ కలుగునుగాక. వన్ బాడీ. వివాహము అంటే రక్త సంబంధం. బొంబాయిలో అబ్బాయికి చెవి దిగిపోయిందండి. డాక్టర్ గారు అన్నాడు, అయ్యా ఎక్కడైనా చెవి పట్టడం అయ్యా కొనుక్కుని ఆ చెవి ఇస్తే నాకు అతుకుతానన్నాడు. ఈయన బయలుదేరితే ఎవరితో చెవి ఎవడమ్ముతాడు. మా అబ్బాయి అన్నాడు, అయ్యా 50,000 ఇస్తే నా చెవి ఇచ్చేస్తాను. వాడికి 50,000 ఇచ్చాడు. ఈ అబ్బాయి చెవిలా కట్ చేసి యాక్సిడెంట్ లో ఏ అబ్బాయికి చెవి పోయిందో అక్కడ పెట్టి అతికేసాడు ప్లాస్టిక్ సర్జన్. వండర్ఫుల్. 15 రోజులకి ఈ చెవి ఈ పురిలో కలిసిపోయిందండి. ఎక్కడి నుంచో వచ్చిన చెవి ఈ పురిలో కలిసిపోయి ఒకే రక్తము ఇదే చెవిలో, ఇదే మరి తలకాయలో, అంటే ఈ ముఖంలో ప్రవహించడం మొదలెట్టింది. అది రక్త సంబంధం. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడెక్కడ వాళ్ళో మనకు తెలియదు. కానీ వివాహమైన తర్వాత వీరిద్దరూ
ఏక శరీరులు, రక్త సంబంధులు అని అంటారు. వీరికి పుట్టే పిల్లల్లో ఇది రక్తం ఉంటుంది. నా పిల్లల్లో నా రక్తము, నీ పిల్లల్లో వీరి రక్తము, వీరి పిల్లల్లో వీరి రక్తం ఉంటుంది. అదే రక్త సంబంధం. వివాహం అంటే, పరిశుద్ధ వివాహం అంటే దేవుడి సన్నిధిలో దేవుడిని మధ్యవర్తిగా పెట్టి సాక్షిగా పెట్టి చేసే వివాహం. చూడండి, మన వాళ్ళు జల్లేసుకుంటారు కదా, మన సహోదరులు 3 పాయలు వేస్తారు, కానీ జడ 2 పాయలే కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుదు కాక. చాలా వండర్ఫుల్ అది. మీరు 3వ పాయ కనపడలేరు. మీరిద్దరూ 2 పాయలుగా ఉన్నా ప్రభువు 3వ పాయగా ఉంటే వీరి జీవితము ధన్యం. ఎందుకంటే ప్రభువు కనిపించడు, ఆయన అదృశ్యుడు. కాబట్టి వీరి జీవితంలో కనిపించని 3వ పాయలాగా దేవుడు ఉంటాడు. ప్రేమైన వాళ్ళరా, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను విజయవాడలో పెద్ద పెళ్లి చేసి ఒక ఆయన్ని, అయ్యా వీరి కోసం ప్రార్థన చెయ్యండి అంటే, ఆ మహానుభావుడు ప్రార్థన చేశాడండి, దేవుడా ఈ పెళ్లి కొడుకుని చెవిటివాడిగా చేసే, పెళ్లి కూతురిని మూగదారిగా చేసే. అదేంటంటే పాస్టర్ గారు, శుభవారు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఈమెమో చెవిటివాడిగా చేయమంటున్నావు, ఆమెను మూగదారిగా చేయమంటున్నావు అంటే, అయ్యగారు అలా కాదండి. ఇప్పుడు భార్య భర్త ఏదైనా చూస్తే కోపం వచ్చింది అనుకోండి, మాట్లాడకుండా ఉండాలంటే మూగదానిగా ఉండాలి. భార్య ఏదైనా చేసుకుంటే భర్త వచ్చింది అనుకోండి, మాకు కళ్ళు లేదు అనుకుంటే మరి పుట్టివాడు కదా. అందుకని భార్యాభర్తలు ఇద్దరూ కూడా కళ్ళు చెవులు ఉన్నా లేవు అనుకుంటే వారి యొక్క సంసారము చాలా జాగ్రత్తగా నడుస్తుంది గారు. అందుకని నేను అలాగన్నాను. కానీ నిజంగా మూగవాళ్ళ కింద మరి చెవిటి వాళ్ళ కింద అవమని నేను అనలేదండి అన్న. నిజమే, భార్య ఏం చేస్తున్నా చూసి చూడట్టుగా ఊరుకుంటే సంసారంలో గొడవలు ఉండవు. భర్త ఏమన్నా నాకు కనపడలేదు అనుకుంటే దానికి ఇంకా గొడవలు ఉండవు. అది వివాహంలో కొత్తగా భార్యాభర్తలుగా ఉన్న వారికి అది గొప్ప సూచన. ప్రేమైన వాళ్ళరా, స్త్రీ ఉంది చూసారా, దేవుడు మొట్టమొదటిగా ఆదాముని చేసి ఆదాములోంచి స్త్రీ చేశాడు. ఇప్పుడు మన ప్రపంచ చరిత్ర చూస్తే ఆదాములోంచి ఆనాడు హవ్వ వచ్చింది, కానీ ఈనాడు స్త్రీలో పురుషుడు ఉన్నాడండి. షీ అసలు తీసేస్తే హీ, లేడీ ఎలా తీసేస్తే ల్యాడ్ అంటే పిల్ల మనము యవ్వనస్తుడు. మూడవది ఉమన్, డబుల్గా తీసేస్తే మ్యాన్ అంటే మనిషి ఉమన్లో ఉన్నాడు, హీ షీలో ఉన్నాడు. కాబట్టి పురుషుడు స్త్రీలోనూ ఉన్నాడు, లేడీలో ల్యాడ్ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళ వివాహమైన తర్వాత భార్యాభర్తలు చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగితే దేవుని ఆశీర్వాదం వస్తుంది. చూడండి, ఒక ఆయన చెప్పాడు ఒకసారి, భర్త అనగా భరించువాడు, భార్య భర్తను ప్రేమించాలి, భర్త చేత భరించబడాలి. మాకు ఒక శ్లోకం ఉంది, అదేంటంటే భార్యట పెళ్ళి అయిన తర్వాత భర్తకు ఎలా ఉండాలి అంటే, భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లిలో ఉండాలంట. కార్యేషు మంత్రి, కార్యం చక్కబెట్టడంలో రాజుగారికి మంత్రి ఎలా ఉంటాడో భార్య భర్తకి ఎలా ఉండాలట. తర్వాత క్షమయా దయిత్రి, క్షమించే విషయంలో భూమాతలా ఉండాలట. భూమి మనం ఏం చేసినా క్షమిస్తూ వస్తాం. శయనేషు రంభ, పడక గదిలో రంభలో ఈ 4 స్త్రీలో ఉండాలి. భర్తని ప్రేమించాలి, గదిలో సంతోష పెట్టాలి, సలహాలు ఇవ్వాలి, మరి ఎంతగానో ముందుకు సాగాలి. సామెతల గ్రంథం 31:10 అంటాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చాలా మంది స్త్రీలు ఉండొచ్చు, కానీ గుణవతి అయిన భార్య ఎవరికి దొరుకుతుందో వాడు అదృష్టవుడు. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము. సామెతల గ్రంథం 12:4 కిరీటంట భర్తకి. అంటే ఇవి
భర్త నెత్తికి కూర్చుంటుంది అన్నమాట. ప్రేమైన వాళ్ళరా, సామెతలు 19:4 ఒక మాట ఉంటుంది. 14 భార్య దొరికిన వారికి మేలు దొరికేను. ఈ రోజుల్లో చాలా మంది పెళ్ళిళ్ళు అవడం లేదండి, కానీ భార్య దొరికితేట దేవుడు ఆశీర్వాదమే, మేలు దొరికేను. ఈ పెళ్ళి ఎందుకంటే పెళ్ళయిన తర్వాత భార్యని దేవుడు అన్నాడు, దీవించాడు. ఆదికాండములో ఆదాము హవ్వలకి మ్యారేజ్ తీసినారుగా పెళ్లి చేసి మీరు ఫలించి భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు. వారి పోలికలో పిల్లల్ని కని మనుషుల చేత పెంపమన్నాడు. అంటే వారిద్దరూ కూడా పిల్లల్ని కనాలి, కని తీరాలి. పురుషుడు స్త్రీకి గర్భఫలం ఇవ్వాలి. ఆ గర్భఫలం ద్వారా దేవుడు దీవిస్తాడు. ఈ రోజు నేను పెళ్లి చేస్తున్నాడు చూసాను, నేను ప్రసంగం చెబుతున్నాడు చూసారా. నేను క్రైస్తవుడి కాదండి, ఒక ఉన్నత కులంలో పుట్టిన బ్రాహ్మణుడిని. నా పెళ్లి అగ్ని సాక్షిగా జరిగింది. మా పంతులు గారు ఏం చేశాడంటే హోమగుండం పెట్టి నన్ను నా భార్యని కూర్చోబెట్టాడు. ఏవో 4 మాటలు చెప్పి మంగళసూత్రం ఇచ్చి, మరే నీ ఆవిడ మెడలో 3 ముళ్ళు వేసారా అన్నాడు. వేశారు. ఆయన ఒక శ్లోకం చదివాడు. ఓం మాంగళ్యం తంతు నానేనా మమ దీవన హేతునా కంఠే భద్రాని సుభగే తజ్జీవ శరదా వహశతం అని 3 ముళ్ళు వేసారా అన్నాడు. 3 ముళ్ళు వేసాక అడిగారు, ఏమండి పంతులు గారు మీరేదో శ్లోకం చదివారు, దాని అర్థం ఏంటి? నాకు తిట్టారో తెలీదు, ఏమన్నా అన్నారో తెలియదు అంటే ఆయన అన్నాడు, ఒరే బాబు నేను తిట్టలేదురా, ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ అందమైన ముఖము కలిగిన కన్యక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మెడలో 3 ముళ్ళు వేసి నా భార్యగా అంగీకరిస్తున్నాను అన్నది దీనికి అర్థం రా అన్నాడు. మరి మనమేం చేస్తాం? నేను కూడా పెళ్లిళ్ళు చేసేటప్పుడు పెళ్లి కుమారుడి చేత పెళ్లి కుమార్తె మెడలో 3 ముళ్ళు వేయిస్తాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు పవిత్ర త్రిత్వ దైవ నామములో ఈ 3 ముళ్ళు వేస్తున్నాను. ఈ 3 ముళ్ళు ప్రభావం చేత మనము 100 శరత్రాత్రులు అంటే 100 సంవత్సరాలు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా, జీవితము అని అర్థం. అది ఇది ఒకలాగా ఉన్నా చిన్న తేడా ఉంది. మా పంతులు గారు చేసే పెళ్లి 3 ముళ్ళు మామూలు ముళ్ళు, కానీ నేను చేసే పెళ్లి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు పవిత్ర తత్వనామములో 3 ముళ్ళు వేస్తాను. కాబట్టి ఇది ఆశీర్వదించబడిన పెళ్లి. మరి నేను హిందువుని, అగ్ని సాక్షిగా మా ఆవిడ గారి మెడలో 3 ముళ్ళు వేశాను. కానీ ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను దర్శించి కుళ్ళు పోయిన గుండెను స్వస్థపరిచి నా కుమారుడారు నన్ను పిలిచి నా నెత్తి మీద చెయ్యి వేసి అభిషేకం చేశాడు. దేవుడు, దేవాది దేవుడు పరలోకం నుంచి నా గదిలోకి వచ్చి, ప్రభు అంటే నాకు తెలియదండి, ఆయనే స్వస్థపరిస్తే ఈనాడు నాకు కొత్త గుండె, కొత్త లంగ్స్, కొత్త బ్లడ్ అన్ని కొత్తవి. నా పేరు కూడా ప్రభు మార్చి సెయింట్ ప్రిన్స్ జాకబ్ అని పెట్టాడు. దేవునికై మహిమ కలుగును గాక. ఆనాడు ఉన్నత హిందూ కుటుంబంలో పుట్టాను, హిందూ వివాహాన్ని చేసుకున్నాను. కానీ ఈనాడు క్రైస్తవ వివాహాలు చేస్తున్నారు, పరిశుద్ధ వివాహము. ఈ వివాహానికి దేవుడిని నేను ఆహ్వానిస్తాను, దేవుడు వస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, వివాహంలో 7 సాలు ఉన్నాయి. సాలు ఒకటి సంతోషము, సహవాసము, సహజీవనము, సంపూర్ణత, సంగీతము, మరి సంతానము. సంతానం కోసం ఈ బాధలన్నీ. మరి పెళ్లి కూతురు నుంచి పెళ్లి కొడుకు పెళ్లి చేస్తాడు తండ్రి. వచ్చే సంవత్సరానికి నువ్వు ఒక మనవడు నిద్ర అంటాడు, అట్లా మనవరాలు నిద్ర అంటాడు. అందుకోసమే కదా ఈ పెళ్లి. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారండి. చెప్పాను కదా, వివాహములో సంగీతం ఉంది, సంతోషం ఉంది. నేను ఒకసారి పెళ్లి చేశాను. ఆ రోజు రాత్రి 10 గంటలకి ఆ పెళ్లి కూతురు ఇంటి పక్క నుంచే వెళ్తున్నా. వీళ్ళు ఏమన్నా మాటలు చెప్పుకుంటున్నారేమో, ఎలా ఉన్నారని అడిగితే ఆ
గదిలోకి నాకు పాటలు పడుతున్నాయండి. పెళ్లి కొడుకు పాడుతున్నాడు, ఈనాటి అనుబంధమే నాటిదో అంటున్నాడు. ఈవిడంటుంది, ముద్దంటే చేదా, నీకు ఉద్దేశం లేదా? చాలా బాగుంది. ముద్దంటే పెట్టుకోవాలనే కదా పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి అంటుంది, నీకు ఆ ఉద్దేశం లేదా అంటే అనుకున్నాను. అమ్మో, వీళ్ళిద్దరూ చాలా డ్యూయెట్లు పడేసుకుంటున్నారు, ఇక వీళ్ళ లైఫ్కు ఠోకా లేదని చెప్పి నేను వెళ్ళిపోయాను. మళ్ళా ఒక 3 నెలలు జరిగిన తర్వాత మళ్ళా వెళ్ళారండి. మామూలు పగలో వెళ్తే పెళ్లి కొడుకు లేడు ఇంట్లో, ఒక పాట పడుతుంది, మామా చందమామ ఎక్కడున్నావు అని చూసి బెత్తరపోయింది. ఏదమ్మా పాట పాడుతున్నారంటే, అయ్యగారు మీరు ఎవరినో తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేసారండి, వాడు నన్ను వదిలేసి పోయాడు, నాతో ఉండటం లేదు అని ఎక్కడ ఉన్నాడో పాడుకుంటున్నాను. ఆ ఊరి చివర క్లబ్ ఒకటి ఉందండి, దాంట్లో ఉంటాడు, వెళ్ళి మాట్లాడండి. వెళ్ళాను. వాడు క్లబ్లో లేడు. క్లబ్ దగ్గర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చుని పాట పాడుతున్నాడు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. బూటకంట. ఆ రోజు ఏమన్నాడు, ఈనాటి ఈ అనుబంధం ఏనాడుతో అన్నాడు, ఈ వేళది బూటకం అంటున్నాడు. సరే అని చెప్పి వెళ్ళి, ఏ అబ్బాయి ఎలాగున్నావయ్యా అన్నా. మీరెవరయ్యాడు అన్నా. నేను పెళ్లి చేశాను కదయ్యా నేనంటే నా మీద ఫైర్ అయిపోయాడండి. ఏం పాస్టర్ గారు అయ్యా నువ్వు, దానిలో తీసుకొని చంప కట్టేశావు, అది నాకు తిప్పి పట్టడం లేదు, ఏది పట్టడం లేదు, నన్ను ఊరిగా రాసేస్తుంది, అందుకని ఇలా ఎడుతున్నాను. ప్రేమైన వాళ్ళరా, పెళ్లి చేసుకున్న నాటి ప్రేమ అంతం వరకు ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మరి నేను చేసేది పరిశుద్ధ వివాహం, చేసుకున్నది హిందూ వివాహం. పెళ్ళి అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చి, ఒరే నక్షత్రాలు చూడరా అన్నాడు. అది అరుంధతి నక్షత్రం అంట. మా కళ్ళ కనపడదు, మా అభ్యర్థి కనపడుతుంది, కనపడలేదు అన్నాను. అమ్మమ్మో అలా అనకూడదు నువ్వు, అరుంధతి నక్షత్రం కనిపించినా కనపడకపోయినా కనిపించిందన్నావురా అన్నాడు. సరే పోలేని చెప్పి అనేసాను. తర్వాత 7 అడుగులు వేయించాడు అగ్నిహోత్రం చుట్టూ. 1, 2, 3, 4, 5, 6, 7 అడుగులు. ఈవేళ క్రైస్తవ వివాహం చేసుకున్న మీరిద్దరూ కూడా ఒకసారి 7 అడుగులు వేయడం కాదు, ప్రతిరోజు 7 అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం. మొదటి అడుగు ప్రభువైన యేసుక్రీస్తు వారితో, 2వ అడుగు వాక్యము బైబిల్తో, 3వ అడుగు ప్రార్థనతో, 4వ అడుగు ఒకరి పట్ల ఒకరికి నమ్మకము విశ్వాసముతో, 5వ అడుగు యథార్థతతో, 6వ అడుగు మరి ప్రేమ, 7వ అడుగు మరి క్షమాపణ, ఐక్యత. ఇవి ఉండాలి. ఇవి ఉంటే వారి వివాహము అద్భుతంగా జరుగుతుంది. మరి చాలా మందికి తెలియదండి, మేము విశాఖపట్నంలో ఉంటాం కదా, పెద్ద పెద్ద ఓడల్ని తయారు చేస్తారు. ఆ ఓడల్ని జల ప్రవేశం చేసినప్పుడు చాలా మంది వస్తారు. ఆ ఓడలు సముద్రంలో వదిలిపెట్టేసి ఎవరి దాకా వెళ్ళిపోతారు. ఆ ఓడ తర్వాత ప్రళయాలకు లోబడాలి, గాలి వరకు లోబడాలి, సమస్తముకు లోబడి అది దారి దారబడి అదే వెళ్ళిపోవాలి. మరి ఈనాడు వీరందరికీ పెళ్లి చేస్తున్నారు చూసారా, వీరు ఓడ మనం కట్టాం, మరి రేపు మళ్ళా వీళ్ళ దగ్గరికి రా. ఈ సంసారం నావ, ఈ పడవని వెళ్ళే నడిపించుకోవాలి. తుఫాన్లు రావచ్చు, వరదలు రావచ్చు, ఎలాంటివైనా రావచ్చు, కానీ వీరు నడిపించుకోలేదు. నడిపించే ఆయన ఉండాలి. ఆ నడిపించే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేతిలో తట్టు పెడితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి నేను వివాహం చేసేస్తున్నాం, వివాహం చేసి వదిలిపెట్టేస్తాం, కానీ భర్త భార్యని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు ఏదైనా గాజు వస్తువులు కొనాలనుకోండి, హ్యాండిల్ విత్ కేర్ అంటాడు, కాషన్. అలాగా ఈ భర్త ఈ భార్యకి అన్ని విషయాల్లో కూడా హ్యాండిల్ విత్ కేర్,
చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వివాహం. అతి త్వరలో వివాహం అంటే పెళ్లి కొడుకుని హస్బెండ్ అంటారు, పెళ్లి కూతురు వైఫ్ అంటారు. ఒక ఆయన చెప్పాడు, లైఫ్ ఈజ్ విత్ వైఫ్ ఓన్లీ. భార్య లేకపోతే లైఫ్ లేదు. బట్ షీ షుడ్ నాట్ బి లైక్ లైఫ్. కత్తిలా ఉండకూడదట. భర్తకి అన్ని విషయాల్లో లోబడి ముందుకు సాగాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ వివాహము శారీరక వివాహము, మనుషులు చేసుకుంటున్న వివాహము, త్వరలో ఒక వివాహం జరగబోతోంది. ఆ వివాహము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘానికి. సంఘము అంటే పెండ్లి కుమార్తె. ఆయన పెండ్లి కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె. తన పెండ్లి కుమార్తెని తీసుకుపోవడానికి ఆయన త్వరలో వస్తున్నాడు. ఐఎమ్ కమింగ్ క్విక్లీ అంటున్నాడు. ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభులో సాగుతున్నారో, ఎవరి పాపములు క్షమించబడ్డాయో, ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడిందో వారు మాత్రమే పెళ్లి కుమార్తె సంఘములో ఉంటారు. వారిని ఆయన వివాహం చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్న నా దగ్గరకు ప్రభు వచ్చి నా నెత్తి మీద చెయ్యేసి నా కుమారుడాన్ని ముద్దు కట్టుకుని నాకు అభిషేకం చేసేటట్టు దేవాది దేవుడు ఆయన కుమారుడిగా సెలక్షన్ చేసుకుని, నేను నా సంఘాన్ని తీసుకుపోవడానికి త్వరలో వస్తున్నాను, ఆ రోజు నువ్వు పెళ్లి కుమార్తెగా ఎత్తబడతావు. యూ విల్ బి ఇన్ ద రాప్చర్. ఎవరికి ఇటువంటి వాగ్దానాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చాడు. నువ్వు పెళ్లి కుమార్తెగా మధ్యాకాశానికి వస్తావు. అక్కడ నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నా పుత్రుడిగా ఏర్పాటు చేసుకుని నీతో నేను రాజ్యంలో నేను నిలబెడతాను అని వాగ్దానం ఇచ్చాడు. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చాడు, నువ్వు నా కుమారుడివి. ఒక కిరీటం పెట్టాడు, యు ఆర్ ప్రిన్స్. రాజ్యాధికారం ఇచ్చేంత వరకు నువ్వు ప్రిన్స్వే, తర్వాత రాజువి అని దేవుడు నాకు వాగ్దానం ఇస్తే, ఈనాడు అదే బలం, అదే వాగ్దానంతో ముందుకు సాగుతూ ఈ పెళ్లి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, నేను వివాహాలు ఉచితంగా చేస్తాను. అన్ని విషయాలలో ఘనమైన వివాహాన్ని డబ్బు లేని వారికి 10 వేలు, 20 వేలు, 5 వేలు కట్టాలి. మరి పెళ్లి పెద్దలకు ఇవ్వలేని వాళ్ళకి, అయ్యగారు మాకు వివాహం చెయ్యండి అంటే నేను ఫ్రీగా చేస్తాను, మీరు నన్ను పిలుచుకుని వివాహాలు చేయించుకోండి, మీ పిల్లలకి బంధువులకి చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళారా, త్వరలో ప్రభు వస్తున్నాడు. మనం సిద్ధపాటు పడాలి. వివాహ కార్యక్రమంలో మనం పాల్పొందులు పొందాలి. దేవుడు ఈ మాటలను దీవించగాక, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ఆశీర్వదించగాక. ఆమేన్. జీవాధిపతిమైన తండ్రి, చెప్పిన వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని మీ ప్రభుత్వం జ్ఞాపకం తెచ్చుకుని వర్ధిల్ల చేయండి. ఈ వర్తమానమైన 10 బిడ్డను ఆశీర్వదించండి. ఘనమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సెయింట్ ప్రిన్స్ జాకబ్, సన్ ఆఫ్ గాడ్. అనేకమైనది విన్నారు వివాహం గురించి. రెండవ వర్తమానము జ్ఞాపకార్థ కూడిక. చాలా మంది తెలియదు జ్ఞాపకార్థ కూడిక అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వాడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ పెట్టుకునే కూడిక. అది కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మీరు ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చెయ్యండి. సెయింట్ ప్రిన్స్ జాకబ్ అన్న ఈ ఛానల్ని అనేకులకు మీరు ఇంట్రడ్యూషన్ చెయ్యండి. యేసు ప్రభు సజీవమైన దేవుడు నిజంగా ఉన్నాడని చెప్పే ఛానల్ ఇది ఒక్కటే. దేవుని కుమారుడిగా నేను నడిపిస్తున్నాను, నాతో మీరు సహకరించండి. స్వార్థ కరపత్ర సేవలో మీరు పాలుపంపులు పొందండి. 100 రూపాయలు మీరు మాకు ప్రత్యేకంగా గిఫ్ట్గా పంపితే మీ పేరుతో 1000 మందిగా కరపత్రాలు ప్రింట్ చేసి మీ పేరుతో ప్రకటిస్తాం. ఆత్మలు రక్షించబడితే వారు మీ సొత్తు. ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆయన రాకడలో నువ్వు వెత్తబడాలి. ఆ ర్యాప్చర్లో నువ్వు ఉండాలి. అప్పుడే పెళ్లి కుమార్తెగా ఉంటావు. లేకపోతే ఏం జరుగుతుందో బైబిల్ చెబుతుంది. అంత్యక్రీస్తు పరిపాలనలో 7 సంవత్సరములు భయంకరమైన పరిపాలన పాలుపంపులు చుట్టూ పీక్కున్నా, ఏడ్చినా, కన్నీళ్లు కార్చినా
ప్రయోజనం ఉండదు. ఒకవేళ మారు మనసు పొందకపోతే, యేసు ప్రభువును అంగీకరించకపోతే ఇప్పుడే అంగీకరించండి. దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదము నీ మీద, చెప్పిన నా మీద సదాకాలము ఉండును కాక. మ్యారేజ్ ఈజ్ మోస్ట్ హానరబుల్. దీన్ని హానరబుల్ గానే చెయ్యాలండి. దేవ చిత్తంలో నా చేత ఒక్కసారి పెళ్లి చేయించుకోండి, ఎవరి చేత చేయించండి, ఎలా చేస్తానో చూడండి, కామెంట్ చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ చేతిలో సిలువ ఉంది, గుర్తు చూడండి. ఈ చేతిలో స్టార్ ఉంది. స్టార్ అంటే ఇజ్రాయేల్ దేశానికి గుర్తు, సిలువ అంటే యేసు ప్రభు వారి గుర్తు. రెండు నా హస్తాల్లో దేవుడు అమర్చాడు. దేవుడికే మహిమ కలుగును గాక. మనం దగ్గరగా వచ్చినప్పుడు చూద్దాం. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. సెయింట్ ప్రిన్స్ జాకబ్, విశాఖపట్నం, సన్ ఆఫ్ గాడ్, బిషప్, లండన్ మిషన్ చర్చ్ ట్రస్ట్, చిట్టివలస.